నమస్తే, నేను మీ యశ్వంత్. ఈరోజు వార్తలు చూస్తే జపనీస్ మీడియా హెయిల్స్ సక్సెస్ఫుల్ 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమిట్ హైలైట్స్ డీపెనింగ్ స్ట్రాటజిక్ టైస్. జపాన్ రిపోర్టర్లైనా జపాన్ మీడియా అయినా ఈరోజు యాన్యువల్ సమిట్ గురించి అన్ని పత్రికలలో ప్రచురించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటిదనంటే ఈరోజు ఇండియా జపాన్ మధ్యలో ఉన్న సమిట్స్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడుని తగ్గించగలుగుతాయని వాళ్ళు మళ్ళొకసారి గుర్తు చేసుకుర్రు. ముందుగా జపానీస్ ప్రైమ్ మినిస్టర్ టకాయిచి వచ్చేసి భారత్తో ఉన్న సంబంధాలని గుర్తు చేసుకుంది. జపాన్ భారతదేశానికి సంబంధాలు ఏర్పడి డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 75 సంవత్సరాలు అవుతుందని తను గుర్తు చేసుకుంది. అలాగే ఇందులో ముఖ్యమైన అగ్రిమెంట్స్ ఏంటి అని అంటే ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2011లో జరిగిన అగ్రిమెంట్, సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్, ట్రీటీ ఆఫ్ పీస్ అగ్రిమెంట్ అది 1952లో జరిగింది. ఆ అగ్రిమెంటే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్కి నాంది పలికింది. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్, ఇలాంటి పలు ముఖ్యమైన అగ్రిమెంట్స్ మన జపాన్ అండ్ భారతదేశానికి మధ్యలో కుదరడం జరిగింది. జపాన్ మీడియా ఎందుకు హైలైట్ చేస్తుంది ఈ ఇష్యూని అంటే జపాన్ రిగార్డ్స్ ఇండియా యాజ్ ఎ కీ పార్ట్నర్ ఇన్ అడ్వాన్సింగ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ amidst China's increasingly assertive military and economic influence in the region. రీసెంట్ గా చైనా జపాన్ వస్తువుల మీద కొన్ని ఆంక్షలు విధించింది, డబల్ టాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. సో చైనాని కౌంటర్ చేయాలనంటే ఇండియా జపాన్ మధ్యలో రిలేషన్స్ చాలా అనివార్యంగా మారినాయని జపాన్ మీడియా ఇక్కడ గుర్తు చేసుకుంటుంది. అలాగే టకాయి సెడ్ దట్ ఇండియా ఈజ్ ఎ ట్రస్టెడ్ పార్ట్నర్ విత్ హూమ్ వి షేర్ ఎ స్ట్రాటజిక్ విజన్, వి విల్ ఎలివేట్ అవర్ రిలేషన్షిప్ టు న్యూ హైట్స్. సో వీటిని బట్టి చూస్తే జపాన్ తోటి ఉన్న రిలేషన్షిప్స్ మనకైనా జపాన్కైనా ఎంత అవసరం మనకి ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. 90 నిమిషాల పాటు జరిగిన ఈ బైలేటరల్ టాక్స్ లో ముఖ్యంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి కూడా ఇరు దేశాల నాయకులు చర్చించడం జరిగింది. వాటిని కూడా ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ జపాన్ మధ్య 120 ఒప్పందాలు, ఇరు దేశాల కంపెనీల మధ్య 1,00,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం, రక్షణ, సాంకేతిక, AI ఇట్లాంటి కొన్ని పలు రంగాల మీద ఒప్పందాలు కుదరడం జరిగింది. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. 10 ట్రిలియన్ యాండ్స్ల జపాన్ పెట్టుబడులే లక్ష్యం. రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశంలో 10 ట్రిలియన్ యాండ్ల జపాన్ పెట్టుబడులను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశ వృద్ధి పదంలో జపాన్ ఒక అంతర్భాగం అని ఆయన అభివర్ణించారు. నిజమే, ఎందుకనంటే జపాన్ అయినా రష్యా అయినా మనకి ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. అలాగే టకాయిచి నా అందమైన చిట్టి చెల్లె అంటూ నరేంద్ర మోదీ తనను కీర్తించడం జరిగింది. 3 రోజుల పర్యటన నిమిత్తం తొలిసారి భారత పర్యటనకు వచ్చిన టకాయిచికి ప్రధాని మోదీ సాదరంగా స్వాగతం పలికారు. ఆమె తన అందమైన చిట్టి చెల్లె అని మోదీ అభివర్ణించారు. టకాయిచి తన తొలి పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధాని అని, దార్శనికత, ప్రజాదరణ పొందిన నాయకురాలు అని పొగడడం జరిగింది. అంతేకాకుండా ఆమె జపాన్ లోని నారా ప్రిఫెక్చర్ కు చెందిన వారు. ఇది భారతదేశం జపాన్ల మధ్య ఉన్న ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి ఒక కీలక కేంద్రం అని ప్రధాని పేర్కొన్నారు.